ఇక ఏపీ ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారిని కోరుకున్నట్లు మండలి చైర్మన్ మోషరాజ్ చెప్పారు. 5వ రోజు ఆయన అమ్మవారి దర్శనం చేసుకున్నారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలానే భక్తుల కోసం ఆలయంలో ఏర్పాటు చేసిన సౌకర్యాలను పరిశీలించిన మోషరాజ్తో మా కరెస్పాండెంట్ బిందు ఫేస్ టు ఫేస్. ఇంద్రకీలాద్రిపై ఉన్న కనకదుర్గమ్మని దర్శించుకోవడానికి శాసన మండలి చైర్మన్ మోషరాజ్ గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరింత సమాచారం తెలుసు. దసరా ఉత్సవాల్లో సందర్భంగా అమ్మవారిని దర్శించుకోవడం జరిగింది. భక్తులకు అందరికీ కూడా చక్కటి ఏర్పాట్లు చేయడం జరిగింది. అందరూ కూడా తండోపతండాలుగా అమ్మవారిని దర్శించుకోవడానికి రావడం జరుగుతూ ఉంది. మేము కూడా ఈ రోజున అమ్మవారిని దర్శించుకుని ఈ రాష్ట్రం సుఖశాంతులతో ఉండాలని, పాడి పంటలో సమృద్ధిగా ఉండాలని, ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు లేకోకుండా ఈ రాష్ట్రం మరి సమృద్ధిని సాధించాలని చెప్పి అమ్మవారిని కోరుకోవడం జరిగింది. భక్తులు ఇబ్బంది లేకుండా క్యూ లైన్ లో వెళ్తున్నారు కదా సార్, ప్రతిసారి కాకుండా ఈసారి చాలా వరకు ఏర్పాట్లు ఎక్కువ ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేయడం జరిగింది. ఎక్కడైనా చిన్న చిన్న కంప్లైంట్స్ ఉంటే కనుక ప్రభుత్వం దాన్ని సరి చేస్తుంది. అయితే చూసారు కదా, మోషరాజ్ అంటే శాసన మండలి చైర్మన్ చెప్పినట్లుగానే భక్తులు ఎటువంటి ఇబ్బందులు లేకుండా కూడా క్యూ లైన్లో వెళ్తున్నారని ఆయన చెప్పడం జరిగింది. అంటే ఎవరైనా ఇబ్బందులు ఉన్నా కూడా వారి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ని కూడా అక్కడికక్కడే పరిష్కరిస్తారని నిన్న కలెక్టర్ కూడా సమీక్ష నిర్వహించి దీనిపైన చర్చను సాధించారు. ఇదే క్యూ లైన్లో QR కోడ్స్ ఉన్నాయి, వాటి ద్వారా వెంటనే సమస్యలు ఆ QR కోడ్ని స్కాన్ చేసి భక్తులు చెప్పడం ద్వారా అది ఏ అనుసంధానంతో ఉన్న ప్రొజెక్టర్స్ మీదకి అది వెళ్ళి ఆ ప్రొజెక్టర్స్లో అయితే ఈ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడం జరుగుతుంది. ఇంకా చూసుకున్నట్లయితే VIPs కూడా ఎప్పటికప్పుడు స్లాట్స్ ఇచ్చిన స్లాట్స్లోనే వస్తున్నారు. మిగతా స్లాట్స్లో వాళ్ళు వచ్చినా కూడా బంగారు వాకిల నుండే దర్శనం చేసుకుని వెళ్ళిపోతున్న నేపథ్యం కనపడుతుంది. అంటే అందరూ సమన్వయంగా పనిచేస్తూ అమ్మవారిని దర్శించుకోవడానికి సామాన్య భక్తులకు పెద్దపీట వేశామన్న ఏదైతే స్టేట్మెంట్ ఉందో అది న్యాయం చేస్తున్నారని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. వీడియో జర్నలిస్ట్ పవన్తో బిందు, YK TV, విజయవాడ.